సుభాష్ పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం చేయదలిచిన రైతులకు ఫిబ్రవరి 15 హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి అతి తక్కువలో 4 లక్షల నుండి 5 లక్షల వరకు రాబడి వచ్చే విధంగా హైదరాబాద్లో 10 రోజుల పాటు విజయ రామారావు సమక్షంలో శిక్షణ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను మార్కెట్ రేట్ కంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి మా సంస్థ కొనుగోలు చేస్తుందని, శిక్షణకు వచ్చిన రైతులకు సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఆవులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలలోని అన్ని గ్రామాలలో రైతులకు తెలియపరిచేందుకు మండల అధికారుల ద్వారా సహాయం కోరుతున్నామని, మండల అధికారులు రైతులకు తగిన సూచనలు ఇచ్చి మా సంస్థకు సహకారాలు అందించాలని కోరారు. శిక్షణకు వచ్చే రైతులకు రవాణా ఖర్చులు మాత్రమే భరించవలసి ఉంటుందని, ఉచితంగా భోజన వసతి కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనరల్ సెక్రటరీ టి సైదులు, దీక్షితులు స్వామి, విజయ్ ప్రతాప్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో అక్కడ ఒకరోజు శిక్షణకు హాజరు కావాలంటేనే వేలల్లో డబ్బులు అవుతాయి. 10 రోజుల పాటు ఆహారము ప్లస్ వసతి వీటన్నిటి కొరకు కేవలం 1000 రూపాయలు మాత్రమే నామమాత్రంగా. ఎందుకంటే ఇది ఒక ధర్మం. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన భావితరాలను కాపాడుకోవడానికి ఇది మనందరి ధర్మంగా భావించి, ఇప్పుడు మనకి ఒక రకంగా యుగ పురుషులు అనవచ్చు పాలేకర్ గారు. వారి జీవితాన్ని అంకితం చేశారు. ప్రకృతి ఇచ్చిన ప్రేరణతో ఈ శిక్షణ ఈ విధానాన్ని కనుగొని మనకు అందిస్తున్నారు మన రైతులకి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సవినయంగా విన్నపం చేసుకుంటున్నాం. ఇది నీది, నాది, మనందరి భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ప్రెస్ క్లబ్లో నల్లగొండలో ఎన్నో వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మీరు హాజరై ఉంటారు. ఇది నిస్వార్థంగా సేవాభావంతో చేస్తున్నటువంటిది. ఇది నాది అనేటటువంటి భావన మీ హృదయంలో నింపుకొని మీ పై వాళ్ళకి, పెద్దలకు కూడా తెలియజేసి ఈ విశిష్టమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి దైవానికి సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం జనంలోకి, సమాజంలోకి విస్తృతంగా వెళ్ళేలాగా మీ బాధ్యత, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని, మన నల్లగొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 యోగి నిర్మలానంద బాబా ఆశ్రమంలో కూడా గోశాల ఉన్నది. అక్కడ మేము సేవకులుగా ఉన్నాము. గోమాతాకి, గోమాతాకి, సనాతన ధర్మానికి, సనాతన ధర్మానికి, సనాతన ధర్మానికి, సమస్త గురు పరంపరకు, సమస్త గురు పరంపరకు, సమస్త గురు పరంపరకు. దాన్ని కూడా రైతులే కిరాయిలు, ఎవరి కిరాయిలు వాళ్ళే భరించాలి. అక్కడ మాత్రం 1000 రూపాయలు తీసుకొని వాళ్ళు 10 రోజులు అకామిడేషన్, భోజనం ఫ్రీ చేస్తున్నాము. తర్వాత రైతులకు ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకు చాలామందికి ఇప్పుడు 100% 100 మంది రైతులకు అవగాహన లేదు. ఇది ఏమన్నా ఆవు పెండ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, వేపాకు, దీంతో 8 రకాల మందులు మనం తయారు చేసుకొని ఏ పంటకైనా ఇది మనం వాడుకోవచ్చు. దీని గురించి మా సెక్రటరీ గారు సైదుల్ గారు క్లియర్గా ఎట్లా చేస్తారు, ఏం సంగతి అనేది మొత్తం క్లియర్గా సైదుల్ గారు వివరిస్తారు. జై గోమాత, జై జై గోమాత. చేస్తున్నాము 10 రోజులకు వాళ్ళకి అకామిడేషన్, భోజనం మొత్తం అకామిడేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ రావడానికి మీరు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్లో ఆర్టీసీ వాళ్ళతో బస్సు మాట్లాడి గావో విశ్వస్య మాతరః, గావో తిష్టంతి సకల దేవీ దేవత, గోవు సకల దేవతలకు నిలయం, 14 లోకాలకు తల్లి. గోరక్షణ చేస్తలేం కాబట్టి మనం అన్ని రకాల నష్టపోతున్నాం, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం. ఎక్కడ గోసేవ జరిగితే, ఎక్కడ గోవులు ఉంటే అక్కడ అష్టలక్ష్మి ఉంటుంది.
అన్ని రోగాలు తగ్గించవచ్చు కాదు, తగ్గించి చూపిస్తున్నాం. ఎవరైనా ఆ ధర్మానికి కట్టుబడితే, ఆ నియమానికి కట్టుబడితే నల్గొండ జిల్లాలో కూడా 4 గోశాలలు ఉన్నాయి. మీరు రావచ్చు. రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్లో 10,000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నం